కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన ఆరోపణలపై టీడీపీ మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి చప్పడి మహేష్ నాయుడు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తన గురించి తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడితే తగిన రీతిలో బుద్ధి చెబుతానని మహేష్ నాయుడు హెచ్చరించారు. తనకున్న ప్రజాబలాన్ని ఓర్వలేక గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనను ఎర్రచందనం స్మగ్లర్గా చిత్రీకరించి అనేక కేసులు పీడీ యాక్ట్ ఎన్కౌంటర్ ఆర్డర్ జారీ చేశారని, అయినా తనపై చేసిన ఆరోపణలు నిరూపించలేదని తెలిపారు. దేశంలో అతిపెద్ద ఆర్థిక నేరస్తుడు జగన్ నాయకత్వంలో పనిచేసిన మీరు సిగ్గుపడాల్సింది పోయి ప్రతి విమర్శలు చేస్తే సహించమని హెచ్చరించారు. ఫండ్ కోట్ల అది మనం చెప్తా ప్రెస్ మీట్ అన్ని శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిరాధారణమైనవి. ఏదో నాపైన బురద చల్లాలి, నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక అసత్య ప్రచారం చేసి జనంలో గందరగోళం సృష్టించడానికి తప్ప ఈ వ్యాఖ్యలు అర్ధరహితమైనవి. నాపైన ఆ ఆరోపణలు ఉంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నది కదా, 2019 నుంచి 24 వరకు ఏమైనా చర్యలు తీసుకున్నారా? 2014 నుంచి 19 వరకు నాపైన ఏమన్నా అక్రమ కేసులు కానీ సక్రమ కేసులు కానీ ఏమన్నా ఉన్నాయా? అంతర్జాతీయ స్మగ్లర్లతో నాకెలా సంబంధం ఉంటుంది? ఇవన్నీ 2006 నుంచి రాజశేఖర రెడ్డి నా ప్రజాదరణను, నా బలాన్ని 3-4 నియోజకవర్గాలు ప్రభావితం చేస్తాను కాబట్టి నన్ను అనగదొక్కడానికి ఆ రోజు నాపైన అక్రమ కేసులు పెట్టి నానా రకాలుగా ఇబ్బంది పెట్టి ఎన్నో అక్రమ నిర్బంధాలు కూడా చేయించాడు పోలీస్ స్టేషన్లో. అప్పటికి వినకపోయేటప్పటికి 2009లో రాగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బ్యాన్లో ఉన్న పీడీ యాక్ట్స్ ఎత్తేసి మొట్టమొదటి పీడీ యాక్ట్ నా పైన విత్ ఎన్కౌంటర్ ఆర్డర్ ఇచ్చాడు. దీని ఆన్ రికార్డు ఉంటుంది, మీరు కావాలి గవర్నమెంట్లో కూడా చెక్ చేసుకోండి. అయినను నన్ను ఏమి చేయలేక ఇప్పుడు ఏదో కొంతమంది రాచమల్లు లాంటి నోటుదోల వాళ్ళను, మీడియా కనపడితే ఊగిపోయే వాళ్ళను, ఇలాంటి వాళ్ళ ద్వారా ఏదో బురద తలిచ్చే ప్రయత్నం రాజశేఖర రెడ్డి వారసుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అదే కొనసాగిస్తున్నాడు. మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో 2013 వరకు పెట్టిన అక్రమ కేసులను చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడానికి ఒకరోజు ముందే మీకు తుత్తులైన అధికారుల ద్వారా నాకెక్కడ చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇస్తాడు, నన్ను పైకి తీసుకెళ్తే నన్ను ఎదుర్కోలేమన్న దురుద్దేశంతో మీకు అనుకూలంగా ఉన్న అధికారుల ద్వారా నా పైన ఆ రోజు అక్రమ పీడీ యాక్ట్ పెట్టించారు. నన్ను జైలుకు పంపించలేదు. పీడీ యాక్ట్ పెట్టిస్తే అది నిర్బంధం, అది శిక్ష కాదు. నాకు ఎన్నో అక్రమ కేసులు పెట్టారు కానీ ఏ కేసులో నాకున్న అన్ని కేసులు కొట్టేశారు. 2-3 మిగిలి ఉన్నాయి. ఏ కేసులో కూడా నాకు శిక్ష లేదన్నదే కారణం. కోర్టే చెప్పింది. నాకు పైన ఏ కోర్టులో కూడా చిన్న శిక్ష కూడా చెప్పలేదు. నన్ను అక్రమంగా నిర్బంధించింది నిర్బంధంలో మాత్రమే ఉన్నాను. నేనేం జగన్మోహన్ రెడ్డి లాగా 16 నెలలు రిమాండ్ ఖైదీగా లేను. నేను ఆర్థిక నేరగాడు, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక నేరగాడు జగన్మోహన్ రెడ్డి. అతని ఆధ్వర్యంలో పనిచేస్తూ అతని నాయకత్వంలో పనిచేస్తున్న ఒక కబ్జాకోరు ప్లస్ ఆ దొంగ నోట్లలో సంబంధం ఉన్న రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎన్నో పేదల భూములు అన్నీ తీసుకుని లాక్కున్న శివప్రసాద్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. సుండుపల్లి మండల ప్రజలను కూడా అడగండి. సొంత నిధులు సుమారు 75 లక్షల నుంచి ₹1 కోటి వెచ్చించి రోడ్లు వైండింగ్ కానీ 30 సంవత్సరాలుగా 21 సంవత్సరంగా క్లీన్ చేయని డ్రైనేజ్ వ్యవస్థ కానీ కొత్త బస్ షెల్టర్ నిర్మాణాలు, ఎంతోమంది ఊర్లకు ఉన్న అప్రోచ్ రోడ్స్, 1000 ఎకరాలు పంట కాలువలు తెగిపోతే పించా డ్యామ్ తెగిపోయినప్పుడు ఆ పంట కాలువలు పునరుద్ధరణ చేసి 1000 ఎకరాలు రైతులకు చేయడం. ఈ ప్రజాదరణ ఏమైందంటే సుండుపల్లి మహేష్ నాయుడుకు ఒక కంచుకోటగా మారింది. ఇంకా మనం ఆ కంచుకోటను బద్దలు కొట్టాలంటే మహేష్ నాయుడిని ఏదో రూపంలో ప్రజలకు దూరం చేయాలంటే ఇలాంటి అసత్య ఆరోపణలు చేసి వాళ్ళ పేటీఎం బ్యాచ్ వాళ్ళకి అలవాటే ఆ విధంగా చేసి ఏదో రూపంలో చేయాలనుకుంటున్నారు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు ఇలాంటి ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా సుండుపల్లి మండలంలో మీ నాయకుడు జగన్ వచ్చి నిలబడిన డిపాజిట్లు రావన్న విషయం గుర్తుపెట్టుకో.